ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
న్యూస్ కి స్వాగతం. నా పేరు గంగోత్రి. ఇక వివరాల్లోకి వెళితే, అందుల కోసం ప్రత్యేకంగా బ్రైలీ లిపిని రూపొందించిన లూయిస్ బ్రైలీ అక్షర ప్రదాతని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో విభిన్న ప్రభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూయిస్ బ్రైలీ 216వ జయంతి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డితో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రైలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో బ్రైలీ లిపిలో రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. లూయిస్ బ్రైలీ జయంతి సందర్భంగా అందులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు అందులకు వాకింగ్ స్టిక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అందులు పాటలు పాడి అందరినీ అలరించారు. అందుల సంక్షేమ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ రవీంద్రబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, లూయిస్ బ్రైలీ అందుల లిపిని కనుగొనడం గొప్ప విషయమని, ఆ లిపిని ఉపయోగించుకొని చాలా మంది ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి మాట్లాడుతూ, అందుల అభ్యున్నతికి లూయిస్ బ్రైలీ ఎంతో కృషి చేశారన్నారు. విద్యా వికాసానికి కనిపెట్టిన బ్రైలీ లిపితో అందులు సమాజంలో మనోధైర్యంతో పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, పూర్వపు విభిన్న ప్రభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు, ప్రస్తుత అసిస్టెంట్ డైరెక్టర్ బి రామ్ కుమార్, దివ్యాంగుల సంక్షేమ ప్రతినిధులు వీరభద్రరావు, రాధారాణి, పలువురు అంధ ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 2020 వరకు ఈ కార్యక్రమము ఇంత ఆకరంగా వైభవంగా ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి మామూలుగా అందరిలాగా మనకు ఉండడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి. దానికి గవర్నమెంట్ మేము ఉన్నాము మీకు సపోర్ట్ చేయడానికి, మీకు ఎట్లా కావాలి ఉన్నాయి. అవి కూడా మనకు తెలియాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏ పట్టికలో నేను ఏడీ గారికి స్పెషల్ గా చెప్పాను, ఒక్కటే కూడా మిస్ చేయకూడదు. డిఫరెంట్ ఏబుల్కి అన్ని మన జిల్లాలో వాళ్ళు చెప్తే చెప్పకపోతే మనం చేయవలసింది అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో బాగా మీ అందరూ వచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇందులో నేను మీకు చెప్పాల్సి అనుకున్నది, ఎప్పుడు మేము ఎన్ని మీటింగ్లో చెప్పింది కూడా, మేము మీకు అండగా ఉంటాము. గవర్నమెంట్ మీకు అన్ని సపోర్ట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మా ద్వారా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని పనులు కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నారు, మనం చేస్తున్నాము. ఇంకా ఏమైనా కావాలంటే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడమా, మన పరిధిలో ఉంటే మనం చేసుకోవడానికి కూడా ఈ మొత్తం జిల్లా యంత్రంగా మీతో ఉంది అని చెప్పడానికి. కళాకారులుగా అనేక రంగాల్లో ధైర్యంతో అగ్రభాగాన్ని నిలిచేట్లు చేసినటువంటి మహనీయుడే లూయిస్ బ్రైలీ. అందుల అక్షర ప్రదాత. నేడు ఆయన జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం మనందరికీ చాలా ఆనందం. అదేవిధంగా ప్రపంచంలోని అందులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయవాది మేధావి అయిన లూయిస్ బ్రైలీ ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మారుమూలలో ఉన్నటువంటి కువే గ్రామంలో మౌనిక సైమన్ దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో కార్యాలయంలో తాడేపల్లిగూడెం నుండి విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ బస్సును ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కలిసి విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మంగళవారం ప్రారంభించారు. బస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన బొలిశెట్టి శ్రీనివాస్, రెడ్డి అప్పలనాయుడులకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి బస్సును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్టీసీ నష్టంలో ఉండడానికి కారణం గత వైసీపీ ప్రభుత్వం, గత పాలకుల పనితీరు మాత్రమే అని అన్నారు. ఆర్టీసీ అంటే ఒక నమ్మకం. ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నామంటే సురక్షితంగా ఇంటికి చేరుతామనే నమ్మకంతో ప్రయాణం చేస్తాం. గత ప్రభుత్వంలో రోడ్డు సక్రమంగా లేక బస్సులు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రోడ్లను పునరీకృతం చేస్తుందన్నారు. ఈ రోజున ఈ సర్వీస్నే కాదు, ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే లేదన్నారు. జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించడం జరిగిందన్నారు. జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారి కృషితో కొత్తగా భీమవరం రూట్లోకి ఎక్స్ట్రాగా 3 బస్సులు ప్రవేశపెట్టడం, అదేవిధంగా రావులపాలెం ఏలూరు రూట్లోకి కూడా 2 బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలోని 4 డిపోల్లో తాడేపల్లిగూడెం అతి తక్కువ నష్టాల్లో ఉందన్నారు.
జిల్లా మొత్తం మీద 6 కోట్ల నష్టాల్లో ఉంటే తాడేపల్లిగూడెం డిపో మాత్రం 40 లక్షల నష్టాల్లో ఉందన్నారు. ఇంధనం పొదుపు చేయడంలో మనం ముందు ఉన్నామని, ఇది అందరి సమిష్టి సహకారంతో జరిగిందని, డిపోలో ఉన్న నాయకులు, అధికారులు, సిబ్బంది అందరూ కూడా మనకు తమ తోడ్పాటును అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మూర్తి, అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి, ఎన్ఎంయుఏ ప్రెసిడెంట్ ఎంఎస్ బాబు, ఎన్ఎంయుఏ సెక్రటరీ ఏ రవికుమార్, ఈయూ ప్రెసిడెంట్ చోడగిరి రమణ, ఈయూపీ శ్రీను, ఈయూ రీజనల్ మెంబర్ ఏవి మనోహర్, యూనియన్ లీడర్లు డిఎంఈజీ మాధవరావు, పలువురు డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, సెక్యూరిటీ, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం ఇచ్చేసిన తమ్ముడు రెడ్డి అప్పలనాయుడు గారు, చైర్మన్ గారికి, ఈ సమావేశం ఇచ్చేసిన కుటుంబ నాయకులందరికీ, అడపల్లి నారాయణమూర్తి గారికి, వెంకటేశ్వర గారికి, అప్పన్న గారికి, అదే తిరుపతి వెంకటరావు గారికి, గొర్రెల శ్రీధర్ గారికి, జగన్మోహన్ గారికి, కాశీ గారికి, ఇంకా కార్మిక సోదరులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం. ఏదైనా ఒక విజయం సాధిస్తే దాని వెనకాల కార్మిక సోదరులు ఉంటారు, దాంతోపాటు సమిష్టి కృషి కూడా ఉంటుంది. తాడేపల్లిగూడెం డిపో నష్టం వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే జిల్లా నడిబొడ్డులో ఉన్నాం. అన్ని చోట్ల డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడైతే సర్వీస్ ఉంటుందో అక్కడ సర్వీసులు వేసి నడిపి ఎక్కడ ఎక్కువ ఉందో ఆక్యుపెన్సీ రేంజ్ని బట్టి మనం సప్లై పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నెసరీగా ఇదివరకు ఎప్పుడు మా చిన్నప్పుడు ఇలా ఉండేయండి అలా దానికి కాకుండా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ సర్వీస్ బాగుంది, ఎక్కడ బాగుంది అనేది డిఎం కూడా తన యొక్క స్కిల్స్ని ఎక్కడైతే బాగుందో అందరు స్టాఫ్ని అడిగి ఏ రోడ్డు అయితే మనకు నష్టం రాదు, ఆక్యుపెన్సీ ఎక్కువ ఉందో ఆ రోడ్లోనే చెప్పాలి. కానీ ఏదో ఇదివరకు ఉన్నట్టుగా రోడ్లు లేవు, ఆర్టీసీ నష్టంలో ఉందంటే దానికి కారణం గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రోడ్లు పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులన్నీ గుల్లయ్యి ఒక బస్సు తోలలేని పరిస్థితిలో మనం చూసాం. స్టీరింగ్ వదిలేసి బస్సు కాల్లో పడిపోయిన సందర్భం మనం చూసాం. మరి మంచి పనులు జరగాలి, అన్ని రోడ్లు వేసి పరిస్థితి మనకు ఉండాలని నేను కోరుకుంటూ, అంత ఆర్థిక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని, మరి బీజేపీ వారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను ఆశపడతాను. మరి గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు కొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సుని ఈ రోజున ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1600 బస్సులు కొత్త బస్సులని ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో 900 పైన బస్సులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో కూడా గతంలో 4 బస్సులు, ఈరోజు 1 బస్సు, 5 బస్సులని మరి కొత్త బస్సులని ప్రవేశపెట్టి, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వారు సురక్షంగా వారి గమ్యానికి చేరే విధంగా మరి ఎక్కడ రోడ్లు కూడా గుంతలు పూడుస్తూ మంచి రోడ్లను ప్రొవైడ్ చేస్తూ, అదేవిధంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ కొత్త BS6 బస్సుని ఇనాగ్రేట్ చేయడం కోసం మరి మన జోనల్ చైర్మన్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం చాలా ఆనందకరం. అదేవిధంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారి సలహా సూచనలతోటి, అదేవిధంగా మన జోనల్ చైర్మన్ గారి కృషితోటి మన డిపోకి ఈ మధ్యకాలంలో మనకి కొత్తగా భీమవరం రూట్లో మనకి ఎక్స్ట్రా 3 బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రావులపాలెం, ఏలూరు రూట్లో కూడా మనం కొత్తగా 2 బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నటువంటి 4 డిపోల్లో చూసుకున్నట్లయితే మన డిపో చాలా అత్యంత తక్కువగా నష్టాల్లో ఉండి లాస్ట్ మంత్ దాకా కూడా మనకి 40 లక్షల లాభంలో ఉంది. దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ దంత కళాశాల యందు 18వ స్నాతకోత్సవాన్ని BDS విద్యార్థులు, 14వ స్నాతకోత్సవాన్ని MDS విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల చైర్మన్, ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖపట్నం పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు గారి ఆధ్వర్యంలో జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ B రాధికారెడ్డి గారు పాల్గొన్నారు. ఈమె మాట్లాడుతూ, డాక్టర్గా చదవడానికి 25 సంవత్సరాలు కష్టపడి చదువు కొనసాగుతుందని, ఇక నుంచి మీ కష్టానికి ప్రతిఫలం సాగిస్తారని, దంతవృత్తిలో మంచి సేవ చేసి మంచి డాక్టర్గా పేరు సంపాదించుకోవాలని వారికి సూచించారు. ప్రత్యేక అతిథిగా తమిళనాడు రాష్ట్రం మైలాపూర్ ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ ఆంటోనీ స్వామి గారు మరియు ఖమ్మం డయాసిస్ బిషప్ రెవరెండ్ ప్రకాష్ సిగిలి గారు పాల్గొన్నారు.
ఈ బీడీఎస్ ఎన్డీఎస్ విద్యార్థులకు స్నాతకోత్సవాన్ని కరెస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ జి మోసెస్ గారి నేపథ్యంలో జరిగిందని, ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ ఎన్ శ్రీవరాజు గారి పర్యవేక్షణలో జరిగిందని, విద్యార్థులకు పట్టాలు అందించి కళాశాల బెస్ట్ అవుట్ గోయింగ్ విద్యార్థులకు మరియు యూనివర్సిటీ టాపర్స్ కి, కళాశాల టాపర్స్ కి మెమంటోలు, పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డయాసిస్ వికార్ జనరల్ అదర్ పి బాలు, ఛాన్సలర్ బాబు జార్జ్, వీడీఎంసీ ట్రస్ట్ మెంబర్లు మరియు కళాశాల అడ్మినిస్ట్రేట్ ఫాదర్ ఫెలిక్స్, నర్సింగ్ కళాశాల కరెస్పాండెంట్ పి జాకబ్, కళాశాల హెచ్ఓడి మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు. భీమశంకర్ నిరంజన్ వినయ్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్, distinguished faculty members and cherished graduates of you to celebrate momentous for the bachelor of our commitment to nurturing the next family with their presence. Leadership inspires us our mission. A special note of thanks, steadfast support, dedication to our students facing this occasion. To the proud parents, the cornerstone but lies. Please remember that a chapter filled with promise and opportunities to serve humanity through all the classes, meaningful contributions. Now we shall have a traditional lamp place. Most Reverend Dr. George. Stay updated with the latest advancements and make a positive impact in your communities. Positive impacts in your communities. To the postgraduates, class of 2021, your perseverance and dedication have earned you this moment. As a specialist in your fields, you have the power to transform lives. Wow! You have a power to transform the lives. Continue to push the boundaries of innovation, collaborate with your peers, and remain committed to excellency. Graduating students, and give my appreciation to the management of this institution under the chairmanship Bishop Poli Mehra, and all those who are collaborating very well make this institution really an institution of excellence enhancement in the field of education. The education which we are giving here is a qualified education. Not only qualified education, affordable education. Not only affordable education, our education much more integral education. The last point is very much important. You are not going to receive a graduation here and to go out to earn your livelihood for the future. The pin drop silence is maintained, but you are not, say, as they told, but I can see the smiling faces everywhere, and I am very happy to see many girl students. They would be doctors. As I am more into the women empowerment, I am very happy to see many bold and beautiful girls. They would be doctors. So in every class, nowadays we see only one row of boys and all the 2 rows will be girls in medical education especially. So that is which our country is needed. If a girl studies, a woman in the family is the leader, though the earning member would be the male, but the woman is educated and becomes an earning member of the family. So the game changes, definitely. I am sure about it. This day marks a profound milestone in the lives of our graduates, a culmination of years of hard work, perseverance and dedication. For our undergraduates, today signifies the completion of a transformative journey through the rigors of dental education. For our postgraduates,
an implantology specialist. It represents the mastery of advanced training that equips you to innovate, lead and excel in your chosen fields. To our graduates, I extend my heartfelt congratulations. Your achievements are a testament of your resilience, determination and pursuit of excellence. Along with your academic credentials, you have embraced the values of empathy, integrity and service that defines the ethos of this institution. As you step forward, remember that you carry not just degrees, but also the aspirations and hopes of everyone who has supported you along this journey. ఏలూరు జిల్లా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఈ రోజు అనగా 7/1/2025 తేదీ నాడు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పోలీస్ పరేడ్ గ్రౌండ్ జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ప్రారంభించారు. పురుష దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ కెమెరాల ద్వారా పారదర్శక మరియు నిష్పక్షపాతంగా పోలీస్ అధికారులు దేహదారుఢ్య నిర్వహణ చేస్తున్నారు. ఏపీఎస్ఎల్ పిఆర్బి వారు 600 మంది అభ్యర్థులకు హాల్ టికెట్ ఇవ్వగా 419 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 270 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని, దేహదారుఢ్య పరీక్షలను ఏపీఎస్ఎల్ పిఆర్బి వారి యొక్క నిబంధనల ప్రకారం నిర్వహణ, అభ్యర్థుల యొక్క పోటీ పరీక్షల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు, ఏబిఓఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్లు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యి అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాలని, అభ్యర్థులు వారి యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. అపీల్ చేసుకున్నటువంటి అభ్యర్థులు 9/1/2025 తేదీ నాడు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కాగలరని ఏలూరు జిల్లా ఎస్పీ తెలియజేశారు.
స్మాల్ బ్రేక్. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898
4647 898 898 4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం డిపో కార్యాలయాన్ని, బస్టాండ్ మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి వివిధ స్టాళ్లను, సైకిల్ స్టాండ్లను ఆయన పరిశీలించారు. వ్యాపారస్తులు అందరూ కూడా ఎంఆర్పీ రేటు ప్రకారమే ప్రయాణికుల దగ్గర వసూలు చేసేలా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి డిపో మేనేజర్ మూర్తి గారిని, అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి గారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎల్లప్పుడూ మంచినీళ్లు అందుబాటులో ఉండాలని, బస్టాండ్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు మరింత శుభ్రంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలన్నారు. అనంతరం డిపో గ్యారేజీని, పార్సిల్ అండ్ కొరియర్ రవాణా కార్యాలయాన్ని, డిపో మేనేజర్ కార్యాలయాన్ని పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బస్టాండ్ డిపో ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా నిర్వహించారు. జోనల్ చైర్మన్ గారి వెంట ఏలూరు డిపో మేనేజర్ మూర్తి గారు, అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి గారు, NMUA ప్రెసిడెంట్ MS బాబు, NMUA సెక్రటరీ A రవికుమార్, EU ప్రెసిడెంట్ చోడగిరి రమణ, EUP శ్రీను, EU రీజనల్ మెంబర్ AV మనోహర్, యూనియన్ లీడర్లు DMEG మాధవరావు, పలువురు డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, సెక్యూరిటీ, సూపర్వైజర్ ఆఫీస్ సిబ్బందులు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరుకుంది. గడిచిన 40 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.85 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,85,61,549 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఇన్ఛార్జ్ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకలు రూపేణా 383 గ్రాముల బంగారం, 12 కేజీల 8 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందన్నారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 23, 1000 రూపాయల నోట్లు 4, 2000 రూపాయల నోట్లు 7 వచ్చినట్లు ఈవో తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో హెచ్ఎంపీవీ వైరస్ పై అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ వాలంటీర్లు స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ వైరస్ పై అవగాహన కలిగి ఉండి మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, జన సందోహాలకు దూరంగా ఉండటం వంటివి చేస్తే సరిపోతుందని అన్నారు. ప్రస్తుత శీతాకాలం దృష్ట్యా వేడి ఆహార పదార్థాలు, పానీయాలు సేవించడం మంచిదన్నారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా రోడ్లపై వెళ్లే పాదచారులకు, వాహనదారులకు 400 మందికి మాస్కులను పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సభ్యుడు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అందరూ కలిసి సమిష్టిగా జాగ్రత్తలు పాటిస్తూ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, టి రామారావు, డిఆర్సిహెచ్ నారాయణ, డాక్టర్ జి స్పందన, పిఆర్ఓకేవి రమణ, రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థినిలు, ట్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. సామాజిక దూరాన్ని పాటించండి. ఏలూరు నగర ప్రజలకి చిన్న సూచన, హెచ్ఎంపీవీ వైరస్ వల్ల పెద్ద ఇబ్బంది ఉండదని సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్లు కూడా ప్రకటించినాయి. గతంలోనే 2001లోనే
ఈ వైరస్ని గుర్తించారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రజలందరూ కూడా మోటివేట్ అయ్యి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ని తగ్గించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయాలు ఏంటంటే, గతంలో మన అనుభవాలని కరోనా వైరస్ వల్ల ఎంతమంది నష్టపోయారనే దానికి అందరికీ అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ వైరస్ని మనం అరికట్టవచ్చు, పారదొలవచ్చు. ముఖ్యంగా రోజు చేతులు కడుక్కుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాగే సామాజిక దూరం పాటించాలి. అలాగే వైరస్ నిరోధించడానికి శానిటైజేషన్ చేసుకోవాలి, మాస్కులు ధరించాలి, తర్వాత పరిశుభ్రత పాటించాలి. ఇవన్నీ పాటిస్తే ఈ వైరస్ని చాలా వరకు అరికట్టవచ్చు. అయినా వైరస్ వల్ల ఎటువంటి హాని లేదని మన ప్రభుత్వాలు కూడా ప్రకటించి ఉన్నాయి. అయినా సరే మనం జాగ్రత్తలు తీసుకుని మీరు అరికట్టాలని అందరినీ కోరడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. 10 మందికి ఈ విషయాలు తెలియజేసి దీన్ని నిరోధించడంలో ప్రజలందరి యొక్క పాత్రని మనందరూ కూడా పోషించాలని కోరుకుంటూ ఈ విషయాలను గమనించాలి. దీనికి మా రెడ్ క్రాస్ తరఫున మా చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు, మేమందరం మెంబర్లు నారాయణ గారు, మన స్టాఫ్ అందరూ కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి ర్యాలీగా నిర్వహించి మాస్కులని ఇవన్నీ కూడా మనం పంచడం జరిగింది. ప్రజలను చైతన్యం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ గమనించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.